పరిశుద్ధ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సంతోషంలో చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. మంచిగా మీ ప్రభు మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నడిపించును గాక. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మనం చూసుకుంటున్న వాక్యాలు మీరు ఏర్పాటు చేయబడ్డ వాక్యాధారము మనం చూస్తున్నామండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యం చదువుతున్నాం. చూడండి, తప్పించుకొని వారిలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. తమ కొయ్య విగ్రహమును మోయిచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి తెలివి లేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురు కాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చాలండి, ఇక్కడ చూసుకుంటాం కదా, బైబిల్లో వాక్యం చదివిస్తున్నది, టర్న్ టు మీ అండ్ బీ సేవ్ ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, ఫర్ ఐ యామ్ ద గాడ్ అండ్ దేర్ ఇస్ నో అదర్. నేను తప్ప వేరే ఒక్క దేవుడు లేడు అని వాక్యం చదివిస్తుంది. దేవుని బిడ్డలుగా, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్న మనము రక్షణ పొందుకున్నాము. రక్షణ పొందుకొని మనము ముందుకి నడుచుకుంటున్నాము. మనము మన ఫ్రెండ్స్తోని కానీ, మన స్నేహితులతోని, లేకపోతే మన పొరుగు వారితో కానీ మనము ఒక సాక్ష్యపూర్వకమైన జీవితము మనము కలిగి జీవిస్తున్నామా? మనం వాళ్ళకి చెప్పగలుగుతున్నామా, మా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు? అట్టి విశ్వాసము, అట్టి స్థిరమైన మనసు దేవుడి మీద నీకు ఉన్నదా? ఈరోజు వాక్యం అయితే చదువుకుంటున్నాం, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని. మరి నీ సొంత ఫ్రెండ్సే, నీ సొంత వారే, నీకు తెలిసిన వారే, నీ శ్రేయాభిలాషలే, వాళ్ళందరూ విగ్రహారాధికులుగా విగ్రహాన్ని వాళ్ళు పూజిస్తున్నారు. మరి వాళ్ళందరినీ చూసినప్పుడు మౌనంగా ఎట్లా ఉంటున్నాము? ఎందుకు నీకు రోషం కలిగి జీవిస్తలేదు? ప్రభు కొరకు రోషం కలిగి జీవించాలి. రక్షణ పొందుకున్నామంటే ఏదో చెప్పబడిన క్రైస్తవులాగా మనం ఉండడానికి వీల్లేదు. మన వాక్యము అది జీవింపజేసేది. ఆ జీవపు వాక్యము మన జీవితంలో అది మనం కలిగి ఉన్నప్పుడు మనము ధైర్యంగా వాళ్ళకి చెప్పేవారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి దేవుడు తప్ప వేరే ఒక దేవుడు లేడు అని వాక్యంలో దేవుడు సూటిగా స్పష్టంగా మనతోని అందరితోనే ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి టర్న్ టు మీ అండ్ బీ సేవ్. ఆయన వైపు తిరిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారంట. బహుశా దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకొని మన రక్షణ బాటలో ముందుకు వెళ్తున్నామేమో, క్రైస్తవులు అని పిలువబడుతూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ నిజంగా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఆయన వైపు తిరిగిన వ్యక్తివేనా? లేకపోతే లోకంలో ఇంకా లోకం వైపు తిరిగి భక్తి సాగరాల ముందుకి కొనసాగుతున్నా? మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. ఏంటి అంటే, నేను నిజంగా ఆయన వైపు తిరిగి ఉన్న వ్యక్తినేనా? మనం ఆయన వైపు తిరగాలంట. దేవుడు అదే కోరుకుంటున్నాడు, నా వైపు మీరు తిరగండి అంటే. లోకంని విడిచిపెట్టి ఆయన వైపు చూసేవారుగా మనం ఉంటాం. అప్పుడే రక్షణ మనకి అనుగ్రహింపబడుతుంది. ఇప్పుడు పేరుకే రక్షింపబడ్డాము కానీ రక్షణ మనకి ఇంకా అనుగ్రహింపబడలేదు. కాబట్టి మన జీవితాల్లో నిజంగా నువ్వు ఎవరి వైపు తిరిగి ఉన్నావు? ఈరోజు ఎవరిని నువ్వు ఆకర్షిస్తున్నావు? దేవుని వైపు తిరుగుతున్న వ్యక్తి అయితే కనుక ఈ లోకంలో ఏ ఆకర్షణకి నువ్వు లోను కావు, ఏ ఆకర్షణ నిన్ను ఏమీ చేయలేదు. కాబట్టి దేవుని వైపు తిరిగిన స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధి నీకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని వైపు తిరిగి ఉంటేనే నీకు ఇవ్వబడిన రక్షణ, నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు పొందుకుంటావు ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు రక్షణలో మనం ముందుకు కొనసాగుతున్నాం. వీఆర్ జస్ట్ సాల్వేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ మనము ఫినిష్ చేయాలి. అది ఎప్పుడు ఫినిష్ చేస్తామంటే, మనం బ్రతికినంత కాలం అంట ఆయన వైపు చూసేవారిగా, ఆయన వైపు తిరిగి ఆయనను చూస్తూ ముందుకి కొనసాగేవారిగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏమంటాడు చూడద్దు, చెప్తారు, విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు
మీ ముందున్న పరుగుని గడముట్టించండి. కాబట్టి క్లియర్ గా దేవుడు తెలియజేస్తున్నాడు, మీరంట నా వైపు చూసేవారుగా ఉండాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే క్రీస్తు వైపు. ఈరోజు దేవుని యందు విశ్వాసంతోనే కదా ఇక్కడికి వచ్చింది మనం. ఆయన ఎవరు? విశ్వాసానికి కర్త. విశ్వాసాన్ని ప్రారంభించిన వాడు, దాన్ని కడముట్టించేవాడు కూడా ఆయననే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము నిజంగా ఈరోజు ఆయన వైపు చూస్తున్నామా? ఆయన వైపు చూసే వారిగా మనం ఉంటున్నామా? ఆ అనుభవం నీకున్నదా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి అన్నా వీళ్ళని వాళ్ళని చూడడం మానేసి, లేకపోతే ముందింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు అనవసరమండి. మనమంట దేవుని బిడ్డలుగా రక్షణ పొందుకున్న మనము ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ మనము ఆయన వైపు చూచేవారుగా మనం ఉండాలంట. మనము ఎప్పుడైతే ఆయన వైపు చూచేవారుగా ఉంటామో, మన తుది శ్వాస మనలో ఉన్నంత వరకు మనం ఆయన వైపు చూసేవారుగానే ఉండాలి. ఒకవేళ లేకపోతే కనుక నీ రక్షణని నీ నిర్లక్ష్య స్వభావం చేత నువ్వు పోగొట్టుకునే సందర్భాలు ఎదుర్కొంటావేమో జాగ్రత్త. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తావేమో జాగ్రత్త. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, నువ్వు నా వైపు చూడాలి. మనము దేవుడి వైపు చూడకుండా దేవుడిని విడిచిపెట్టి ఇంకా మరి వేరే వాటిపై వేరే వైపు చూస్తూ ఉంటాం. అటువైపు చూస్తే దేవుని వైపు చూడలేని వారిగా మనం ఉండిపోతుంది. పేతురు కూడా నీళ్ళ మీద నడుస్తాను అని ప్రభుని అడిగినప్పుడు ప్రభుని చూసినంతసేపు చక్కగా నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఎప్పుడైతే గాలి వీచిందో, గాలిని చూసాడో, అలలను చూసాడో, ఆయన మునగడము ప్రారంభించాడు. మన జీవితాల్లో, మన ఆత్మీయ స్థితిలో కూడా అంతే. మనము ఆయన మీద నుంచి మన కనుదృష్టిని కానీ మనము తీసివేసామనుకో, మరి వేరే దాని మీద అయితే నిలిపినామనుకో, మనం ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతాం. మనకి అనుగ్రహింపబడిన రక్షణ మనము చేతులారా పోగొట్టుకుంటాం. అందుకని మన జీవితాల్లో ఎప్పుడు ప్రభు వైపు చూసేవారిగా మనం ఉండాలి. ప్రభు వైపు మన నేత్రాలు నిలిపేవారిగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయనని మనకి రక్షణని అనుగ్రహించిన వారు. నీ పాపాలన్నింటినీ కల్వరి సిలువలో ఆయన నీ కొరకు ఆయన మోసి, ఆయన నీ స్థానాన్ని ఆయన కోరుకొని నిన్ను స్వతంత్రికుడిగా, నిన్ను ఆ శిక్ష నుంచి ఆయన విడుదల చేసిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని దగ్గరకు వస్తున్న మనము రక్షింపబడ్డాము అని అనుకోవడం కాదు, కానీ నిజంగా నేను ఆయన వైపు చూసే వ్యక్తిగానే ఉన్నానా? నా నేత్రాలు నేను నిజంగా ఆయన వైపు నిలుపుతున్నాను? నా మనసు నిజంగా ఆయన మీద ఆనుకొని ఉన్నదా? ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని పూర్ణ శాంతులు గలవారై ఆయన చేస్తాడు. కాబట్టి మన మనసు ఎప్పుడు ప్రభుని కలిగి జీవించాలి. ప్రభు మీద ఆనుకునే మనసుగా మన మనసు ఉండాలి. మరి మన మనసు ఎట్లుంటుంది? చంచలమైన మనసు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. కొద్దిసేపు ఇది కావాలంటది, కొద్దిసేపు అది కావాలంటది, కొద్దిసేపు వీళ్ళు అంటది, కొద్దిసేపు వాళ్ళు అంటది. ఇటు రీతిగా నువ్వు వెళ్తుంటే కనుక గాలికి కొట్టుకుపోయి కొట్టుకోలే నువ్వు ఎగిరిపోతావు ఒకరోజు. అట్టి రీతిగా కాక స్థిరపడి నీకు అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్త వహిస్తూ ప్రభు వైపు తిరిగి ప్రభుని చూసేవాడిగా, ప్రభు యొక్క మార్గం ఏంటో తెలుసుకొని దానిలో నడుచుకునే వారిగా నువ్వు ఉన్నప్పుడే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి చాలా మంది ఇక్కడ రక్షింపబడ్డ వారమే ఉన్నాం. కొంతమంది రక్షణ లేని వారు కూడా మన మధ్యలో ఉంటున్నారు. రక్షణ లేని వారి గురించి పక్కన పెడితే కనుక, రక్షింపబడ్డ మన గురించి మాట్లాడితే కనుక, నిజంగా ఆ రక్షణని పొందుకున్నావే, దేవుడు ఆ రక్షణని నీకు అనుగ్రహించి ఉన్నాడే, ఉచితంగా నీకు ఇచ్చి ఉన్నాడే. ఆ రక్షణని బైబిల్ చెప్పుచున్నది నువ్వు భయముతోనూ వణుకుతోనూ దాన్ని కొనసాగించాలి అని. ఈరోజు నిజంగా భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలంటే నువ్వు ఆయన వైపు చూసేవాడిగానే ఉండాలి. ఒక స్టూడెంట్ టీచర్ ఉన్నప్పుడే టీచర్ని చూసి భయపడతాడు, అంతేనా? ఒక ప్రిన్సిపల్ వస్తున్నాడంటే ఇంకొద్దిగా జాగ్రత్త వహిస్తాడు. స్టూడెంట్ కొన్న లక్షణం అది. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము మన దృష్టి, కనుదృష్టి ఆయన మీద ఉన్నప్పుడే మనకి ఇవ్వబడిన రక్షణ నిమిత్తము మనం భయముతోనూ వణుకుతోనూ కొనసాగించగలుగుతాం. అంతేగాని రక్షింపబడ్డ మనము మన కనుదృష్టిని టీచర్ మీద నుంచి కానీ ప్రిన్సిపల్ మీద నుంచి కానీ తీసేసామనుకో, పక్కన క్లాస్ లో ఇంకొక పిల్లలు కానీ చూసినామనుకో, మన రక్షణ మనం పోగొట్టుకుంటాం.
అట్టి రీతిగా ఉండద్దండి. మనం ఎట్లుండాలంటే రక్షణ మనకు ఉచితంగా ఇవ్వబడ్డది. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని కోరుకున్నాడు. యుగ యుగాలో మనం ఆయనతో జీవించాలి అని ఆయన ఆశించి ఉన్నాడు. అట్టి రీతిగా దేవుడు మనకు ఆ రక్షణ ఇచ్చి ఉంటే ఆ రక్షణకు మనం ఏం చేస్తామంటే ఈరోజు నిర్లక్ష్యం చేస్తాం. రక్షణ పొందుకున్నాము కానీ నిర్లక్ష్య స్వభావము చేత నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు. జాగ్రత్త వహించు. అందుకనే ఆయన వైపు నువ్వు తిరిగే వ్యక్తిగా, నీ కళ్ళు దృష్టి ఆయన మీద నిలిపే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. నీ మనసు కూడా దేవుడి మీద నిలిపేదిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నీ మనసుని దేవుని మీద నిలుపుతావో దేవుడు ఆ రక్షణని నువ్వు ఎట్లా కొనసాగించాలో ఆయన నేర్పిస్తాడు. మనకి అనుగ్రహింపబడిన రక్షణ చాలా విలువైనదండి. అందుకని ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, మీరు నా సొత్తు. వీఆర్ నాట్ అవర్ ఓన్, వీఆర్ గాడ్స్ ఓన్ పీపుల్. ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. కాబట్టి ఆయన సొత్తుగా మార్చుకున్న మనము ఈరోజు ఈ లోకంలో చూసి, లోకం వైపు చూస్తూ వాటిని ఏమన్నా ఆకర్షిస్తున్నప్పుడు వాటికి మనము లోనైపోయి చూస్తూ వెళ్ళిపోతుంటే కనుక ఏ దినమైనా ఏ క్షణమైనా నువ్వు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయము వస్తుంది. లేదంటే కనుక ప్రభు యొక్క రాకడ వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో ఉంటున్న మనము ప్రతినిత్యము మనము ఆయన వైపు చూసేవారుగా మనం ఉంటేనే మనకు అనుగ్రహింపబడిన రక్షణ మనము కాపాడుకుంటాం. కాబట్టి ప్రతినిత్యము ఏది ఏమైనా కానీ ప్రభు యొక్క తలంపులు, ప్రభు మీద మన తలంపులు నిలిచి ఉన్నాం. ప్రభు నా కొరకు రాబోతున్నాడు అని మనము ఆసక్తితో ఎదురు చూసేవారుగా స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధితోని మనము కలిగి జీవించాలి. నా పని నేను చేసుకుంటా ఉంటాను, ప్రభు వచ్చినప్పుడు చెప్తాడులే అంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకని మనము అనుగ్రహింపబడిన రక్షణ విషయంలో మనం శ్రద్ధ వహించి నిత్యంగా ఆయన వైపు తిరిగి ఉంటేనే మనం రక్షింపబడతామని మనం సరిదిద్దుకున్నాం. నిజంగా ఈ లోకం వైపు మనం ఆకర్షితులు కాకుండా దేవుని వైపు చూసేవారుగా, దేవుని కలిగి జీవించేవారుగా, ఆయన నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు అని మనము ఆసక్తిని కనపరుస్తూ మనం ఆయనను చూసేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. కాబట్టి రక్షణ మన అందరం పొందుకున్నాం. నిజంగా ఈరోజు ఆ రక్షణ అనుభవము, రక్షణ ఆనందము కలిగి ప్రభుత్వం జీవిస్తున్నాం. మనుషులతో జీవిస్తాము, కుటుంబంతో జీవిస్తాము. నేను నా ప్రశ్న ఏంటంటే, రక్షణ పొందుకున్న నువ్వు ప్రభుత్వమే జీవిస్తున్నావా కలిసి? నువ్వు ఈ భూమి మీద ఉన్నంత కాలము వీళ్ళతోనే వాళ్ళతోనే జీవించడం కాదు, కానీ రక్షణ పొందుకున్న నువ్వు ప్రభుత్వాన్ని జీవించే అనుభవంలోనికి వెళ్తేనే ప్రభుత్వం యుగాలు జీవించే అనుభవంలోనికి ఆయన తీసుకొని వెళ్తాడు. అందుకనే వ్యక్తిగతంగా రక్షణ పొందుకున్న మనమంట ప్రభుత్వాన్ని మనము గడిపే వారిగా మనం ఉండాలి, ప్రభుత్వాన్ని కలిసి జీవించే వారిగా మనం ఉండాలంట. ఆ అనుభవంలోనికి వెళ్ళాలంట. యేసు ప్రభు మన ముందు ఒక మాదిరి ఉంచాడు. ఆయన దినమంతా రాజ్య సువార్త చేస్తూ రాత్రి అయితే ఒలివ కొండల మీదకి వెళ్ళి ఆయన తండ్రితోని ఏకాంతంగా ఆయన గడిపినట్టు మనకి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రక్షణ పొందుకున్న మనం రక్షకుడితోని వ్యక్తిగతంగా ఏకాంతముగా మనము ఆయనతో సావాసం కలిగి జీవించే వారిగా మనం ఉండాలి. అట్టి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అట్టి అనుభవంలోనికి నువ్వు వెళ్తేనే నీకు అనుగ్రహింపబడిన రక్షణ ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది. ఈరోజు రక్షణ అయితే పొందేసుకున్నాం కానీ దాని విలువ మనకి తెలియదు. విలువైనది ఏదన్నా మనకు ఎవరైనా ఇచ్చారనుకో ఏం చేస్తున్నాం? జాగ్రత్తగా రాసి పెట్టుకుంటాం. ఎవరిని ముట్టనీయం కూడా. ఎందుకు? మరకలు పడిపోతాయి, లేకపోతే కింద పాడేస్తారేమో, ఎరిగిపోతుంది, లేకపోతే ఎవ్వరు దీన్ని ముట్టకూడదు, దాన్ని తీసుకెళ్ళి షోకేస్లో దాచుకుంటాం. దాన్ని చూసి ఆనందిస్తూ మురిసిపోతూ ఉంటాం. రక్షణ కూడా అటువంటిదే అండి, దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకి. కానీ అది మనకి దాని విలువ తెలియకనే, దాని పట్ల శ్రద్ధ వహించక మనం దాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నాం. జీవితంలో ఎదుర్కొంటున్న ఎన్నో శోధనలు, శ్రమలు ఇవన్నీ వస్తున్నప్పుడు రక్షణ పొందుకున్న నేను ఇవి జయించాలి అని మర్చిపోయి ఆ రక్షణను విడిచిపెట్టి సతమతం అయిపోతూ ఉంటాం. అటు రీతిగా కాదని రక్షింపబడ్డ మనము
దేవుని యొక్క శక్తిని పొందుకున్నామని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఏనాడైతే నువ్వు యేసుప్రభు నిజమైన దేవుడు అని నీ నోటితో ఒప్పుకున్నావో అప్పుడే దేవుడు నీకు రక్షణ బాటలోనికి ఆయన నడిపించు. నీ హృదయమందు నువ్వు విశ్వసించావు కనుక దేవుడు నీకు రక్షణలోనికి ఆయన పిలుచుకొని ఉన్నాడు. పిలువబడ్డ మనము ఈరోజు రక్షణ విషయంలో శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకుంటే అది మనము పొందుకుంటాం. అందుకని దేవుడు అంటున్నాడు, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఈ ఏర్పరచబడ్డవారు కొందరు ఎవరు తెలుసా? రక్షణ పొందుకొని దాని భయముతోనూ వణుకుతోని కొనసాగించారు. మరణము వరకు వాళ్ళు దాన్ని కాపాడుకున్నారు. అట్టి రీతిగానే మనం కూడా పొందుకున్నాము, దాన్ని తీసి పక్కన పెట్టేసామేమో, దాన్ని మనం కాపాడుకునే వారిగా మనం ఉండాలి. ఎందుకంటే అది ఉచితంగా ఇవ్వబడ్డది. దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడని ఎప్పుడు మర్చిపోతుంది. కాబట్టి మనము ఆయన వైపు చూసేవారుగా మనం ఉన్నప్పుడే రక్షణ పొందుకునే వారుగా మనం ఉండాలి. అంటే కనుక రక్షణ పొందుకున్న నువ్వు ఎక్కువగా దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి. వినుటి వాళ్ళ విశ్వాసం వస్తుంది కదా, ఆయన గురించి మాటలు మనము వినాలి. ఎక్కువగా హియర్ ద గాస్పుల్ ఆల్ ద టైం. మనం ఎక్కువ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ రక్షణ మాటలు మనము ముందుకు కొనసాగలుగుతాం. ఏదో కొద్ది వాక్యం వినేసి కొద్దిగా ప్రార్థన చేసుకొని కొద్దిగా భక్తి చేసేసామండి అంటే సరిపోదండి, రక్షింపబడం. కానీ రక్షణ పొందుకున్న నువ్వు దాన్ని కాపాడుకోవాలంటే దేవుని గురించి ఎక్కువగా వినేవాడిగా ఉండాలి. అసలు మన దేవుడు ఎవరో మనకు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన ఎంత శక్తివంతుడో నీకు తెలుసా? ఆయన మాట మాత్రము సెలవిస్తే చాలు అని చెప్తున్నాడు. అంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనము. ఆయనని కలిగి ఉంటున్నాము కానీ ఆయనని అనుభవించలేని వారిగా మనం వచ్చాం. దేవుని అనుభవించాలని మన వ్యక్తిగత జీవితాల్లో మనం ఆయనని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా నీకు జాబ్ ఇస్తాడు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇవ్వడు. అట్లనే నీకు దేవుని గురించి నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే ఆ రక్షణలోనికి నువ్వు నడిపించబడగలుగుతావు. రక్షణ పొందుకున్నాను, పాస్టర్ గారు పిలిచారు, బాప్తిజం ఇస్తున్నారు, ఆ నీళ్ళల్లో మునిగేసి రక్షణ పొందుకున్నా అంటే సరిపోదు. యు నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. దేవునితో నీకు వ్యక్తిగతంగా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ లో నువ్వు ఎదగాల. ఎంత ఎక్స్పీరియన్స్ అంటే అంత సీనియర్ మోస్ట్, అవునా? అట్టి రీతిగానే మనం దేవునితో రక్షణ పొందుకున్న మనం యవనస్తులుగా ఉంటున్నాము. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దేవునితో నీకు? ఎంతకాలమైంది దేవునితో నడిచి? ఎంతకాలమైంది దేవునితో సమయం గడిపి? ఎంతకాలమైంది ఆయనతో చిట్ చాట్ చేసి ఫ్రెండ్స్తో కూర్చొని సమయం కొలుస్తూ ఉంటాం. అనవసరమైన విషయాలు ముస్లిం ముచ్చట్లు మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటాం. చెయ్యొద్దని నేను చెప్పాను. నేను అడుగుతున్నది ఏంటంటే, ఫ్రెండ్స్తో మాట్లాడినట్టే ప్రభుత్వం ఎందుకు మాట్లాడతలేదు? ప్రభుత్వం ఎందుకు అంత సమయం గడుపుతలేదు? ప్రభు అంటే అంత చులకన అయిపోయిందా? రక్షణ నీకు ఇచ్చాడు కదా, రక్షింపబడ్డావు కదా. రక్షింపబడ్డా నువ్వు ఎందుకు ఆయనతో సావాసించలేని వాడిగా, అంత సమయం నువ్వు ఆయనతో గడపలేని వాడిగా ఉంటున్నావు అంటే దాన్ని బట్టి నేను ఒకటి చెప్పగలుగుతాను. ఏమందా, నీకు అనుగ్రహింపబడిన రక్షణని నువ్వే నిర్లక్ష్యం చేస్తావు. ఎందుకు తెలుసా? ప్రభుతో సమయం గడపక, ప్రభు వైపు చూడక, ప్రభు వైపు తిరగక నీ జీవితాన్ని ముందు కొనసాగిస్తావు. అందుకని యవనస్తులుగా సమయాన్ని పోనీయద్దు. సమయం దొరికినప్పుడు ప్రభు కొరకు సమయాన్ని సిద్ధపరచు. ఆ సమయంలో నీకు వేరే అవిగేషన్స్ యాక్టివిటీస్ ఏమక్కర్లేదు. ప్రభుత్వం గడుపు, ప్రభులో ఎక్స్పీరియన్స్ అవ్వు. ఆయన ఎవరో తెలుసుకో. ఆయన ఎవరో తెలుసుకోకుండా నా కొరకు చనిపోయాడండి, కల్వరి సిల్వలో నాకు రక్షణ ఇచ్చేసాడండి, నేను చనిపోతే నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడండి అంటే ఇవన్నీ కానివ్వండి. అందుకని నువ్వు రక్షణ పొందుకున్న నువ్వు ఆయనని అనుభవించే వ్యక్తిగా ఉండాలి. అనుభవంలోనికి నన్ను నడిపించు ప్రభా అని నువ్వు ప్రభుని అడిగినప్పుడే, ఆయన గురించి నువ్వు తెలుసుకున్నప్పుడే, శ్రద్ధ వహించినప్పుడే ఆ రక్షణలో నువ్వు ముందుకి కొనసాగుతావు. రోమేలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. రోమేలు రాసిన పత్రిక 10వ అధ్యాయం.
వారు వినలేదు. వాళ్ళు వినలేదు, విన్నారు కదా. వారి వారి స్వరము ఉమ్. భూలోకమందంతటికి ఉమ్. వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళెను. బయలువెళ్ళను. మరియు నేను చెప్పినదేమనగా ఉమ్. ఇశ్రాయేలుకు తెలియకుండాను ఇశ్రాయేలుకు తెలియకుండానా జనము కాని వారి వలన ఉమ్. మీకు రోషము పుట్టించదను. ఉమ్. అవివేకమైన జనము వలన ఉమ్. మీకు ఆగ్రహము కలుగజేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మోషే చెప్పుచు చదువుకుంటున్నా. మరియు యెషయా తెగించి మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నన్ను వెతికిన వారికి నేను దొరికితిని. నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని ప్రత్యక్షం చెప్పుచున్నాడు. అయితేనే అని నేను చెప్పుచున్నాను. ఇశ్రాయేలు విషయమైతే ఇశ్రాయేలు విషయమైతే విధేయులై ఉమ్, ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచి తిని అని చెప్పుచున్నాను. కాబట్టి ఈయన తెలియజేస్తున్నాడు, యెషయా గ్రంథకర్త తెలియజేస్తున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆయన తెలియజేస్తున్నాడు. వాళ్ళంట ఆయన గురించి తెలుసుకున్నారు కానీ వాళ్ళ నిర్లక్ష్యమే ఆయనకి వాళ్ళని దూరపరుచున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, వాళ్ళ పట్లట దినమెల్లా ఆయన చేతిలో చాపి ఉంచాడు. వీఆర్ డిజోబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి లోబడిని ప్రజలుగా మనం ఉంటున్నాం. పేరుకైతే దేవుని ఏర్పాట్లో ఉన్నాము, పేరుకైతే రక్షణ పొందుకున్నాం, కానీ దేవునికి లోబడని వారుగా మనం ఉంటున్నాం. దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నది ఏంటి తెలుసా? ఆయన మనతో సావాసం కోరుకుంటుంది. ఆ సావాసమే మనం ఆయనతో కండి జీవిస్తలేదు. ఈ లోకంతోనే స్నేహము, దేవునితోనే వైరము అని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి లోక స్నేహాలు నీలో ఉన్నంత వరకు నువ్వు దేవునితో నీ సావాసించలేవు. అందుకనే దేవునితో నువ్వు సావాసించి నీకు అనుగ్రహింపబడిన రక్షణను కాపాడుకోవాలి అంటే కనుక లోక స్నేహాన్ని విడిచిపెట్టేవాడిగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఎవ్వడు రాడు నీతో, ఎవ్వరు అక్కడికి రాడు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా చెప్తున్నా కదా, ఇది మాయాలోకం. ఇది నేను మా ఫ్రెండ్స్ ఎంతో నమ్మిక ఉంచి ఉన్నా. ఉంటారులే ధనవంతులు, బలవంతులు, భాగ్యవంతులు ఉన్నారు, నాకేంటి అనుకున్నా. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఎవరైతే నాతో ఉంటారో అనుకున్నానో వాళ్ళు నాతో లేకుండా నన్ను విడిచిపెట్టలేకపోయారు. ఇది లోకం. అందుకని లోక స్నేహం మనకు అక్కర్లేదు. దేవునితో సరైన సావాసం మనము కలిగి జీవించాలి. నేను ఈ లోకంలో ఎవరు వదిలేసినప్పటికీ కూడా ఆయన ప్రతినిత్యము నేనున్నాను అని నీ పక్కన నిలబడి నేను ఆదుకొని మీరు ధైర్యపరిచి నడిపించే దేవుడే ఉన్నాడు. కాబట్టి దేవునితో సావాసమును కలిగి జీవించాలి అంటే కనుక నీకుంటున్న ఈ లోక స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టేవాడిగా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని స్నేహించేవాడిగా ఉండగా. కాబట్టి లోక స్నేహం నీలో ఉన్నదేమో, ఇంకా ప్రభుత్వాన్ని సరైన సావాసం నీకు లేక ఆయనతోని సావాసం చేయలేకపోతున్నావేమో. నీ స్నేహమే ప్రభుత్వాన్ని నిన్ను సావాసం చేయలేకుండా అది అడ్డుకుంటున్నది. నీ స్నేహితులు నీతో రాదు, నీ స్నేహితులు నీకు అక్కడికి రాదు. రక్షణ పొందుకున్న నువ్వు ఇంకా రక్షణ విషయంలో శ్రద్ధ వహించక ఇంకా లోక స్నేహము అని ప్రభుత్వాన్ని సావాసం కానీ నువ్వు కలిగి జీవించకపోతే కనుక నీ రక్షణని నీ నిర్లక్ష్య స్వభావం ద్వారా నువ్వు పోగొట్టుకుంటావు. ఆయన చెప్పుచున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం నేను చెప్పుచున్నా ఏమనగా దినమెల్ల నేను వాళ్ళ వైపు చేతులు చాపి ఉన్నా. ఎందుకంటే వాళ్ళు లోబడిన ప్రజలు, వాళ్ళు నాకు లోబడరు. ఏమంటా ఎదురాడు ప్రజలంట. ఏదన్నా మాట చెప్తే దేవునికే మళ్ళీ ఎదురు చెప్తాం. నువ్వేంటి చెప్పేది ప్రభా, నాకు తెలుసులే అని ఎదురు చెప్పేది ప్రజలు. ఇది మన పుట్టుకతరమే. ఈ తిరుగుబాటు స్వభావము, పాపము మన నిలుతున్నది. కానీ రక్షింపబడ్డ మనలో ఉన్న పాపము చనిపోయినప్పుడే మనం ఆయనకు లోబడే ప్రజలుగా మనము జీవించగలుగుతాం. కాబట్టి పాపము నిన్ను ఏలుతున్నంత వరకు నువ్వు దేవునికి లోబడలేవు. పాపము నిన్ను బానిసగా అది నిన్ను బంధించి నిన్ను నడిపిస్తుంటారు. అందుకని ప్రభువుకి లోబడిన వ్యక్తిగా నువ్వు ఉంటుంటావు. అందుకని దేవుడు అంటున్నాడు, నా ప్రజలు నా మాట వింటలేదు, తిరుగుబాటు చేస్తున్నారు నా మీద, ఎదురు మాటలు చెప్తున్నారు నా. అందుకనే నేను వీళ్ళని ప్రేమించాను, వీళ్ళని నేను సంపాదించుకున్నాను,
నేను వీళ్ళని కోరుకున్నాను, కానీ వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందుకనే మీరు నా ప్రజలు కనుక మీరు నశించుకోకుండా ఉండునట్లు దినమిల్లా నా చేతులు నేను చాపించాను. నేటి కన్నా ఆయన గాయపడిన హస్తము నీ కొరకు చాపబడి ఉండగా ఆయనని గుర్తించి నువ్వు ఆయన యుద్ధకు రాగలుగుతా. లోకం స్నేహాన్ని విడిచిపెట్టి ఆయనతో సావాసం చేయగలుగుతాం. యెషయా గ్రంథంలో అంటాడు కదా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొద్దు, నా పిల్లల్ని నేను పెంచి పెద్దవాడిని చేసింది, కానీ వారు నా మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఎంత బాధపడుతున్నాడు చూడండి. దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, ఆయన స్వరూపంలో, ఆయన మన తల్లి గర్భంలో రూపింపబడే కొడుపే మన కోరుకొని ఏర్పరచుకొని మనం పిలుచుకుంటే మనం ఆయన మాట వినక ఈరోజు దేవునికి ఎంత దుఃఖము కలిగిస్తున్నామంటే, ఆకాశముతోని దేవుడు మాట్లాడుతున్నాడు, భూమితోని దేవుడు మాట్లాడుతున్నాడు. నా బిడ్డలు చూడు నా మాట వింటలేదని ఆయన బాధని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. ఒకవేళ ఆ కేటగిరీలో నువ్వు ఉన్నావేమో, దేవుణ్ణి బాధపరిచేవాడిగా, రక్షణ పొందుకొని కూడా దేవునికి లోబడని ప్రజలుగా నువ్వు ఉంటున్నావేమో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. మనవుడు నేను వాక్యం చెప్తూ అడిగాను, ఒకవేళ నీ జీవితాన్ని నువ్వు మార్చుకోక నేనే నీ ఆఖరి దినమై ఉంటే, నువ్వు ఈ భూమిని విడిచిపెట్టే సమయం ఆసనమై ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ గురి ఏంటి? నీ గమ్యం ఏంటి? మారు మనసు లేకుండా, నిజమైన రక్షణ అనుభవం లేకుండా నువ్వు కానీ కన్ను మూస్తే నీకు గతి నరకమే. మనం అనుకుంటుంటామండి ఏదో ఒక స్టోరీలు, కథలు అనుకుంటుంటాం, కానీ వాస్తవం ఇది. నిజమైన మారు మనసు లేకుండా కానీ నువ్వు కానీ ప్రభుని కలిగి జీవించక కానీ, ప్రభుకి లోబడక కానీ, నువ్వు తిరుగుబాటు చేసే ప్రజలుగానే నువ్వు తిరుగుబాటు చేస్తూ కానీ మరణిస్తే కనుక, ధనవంతుడు ఎట్టి రీతిగా అయితే విందులో పాల్గొంటూ శుభ్రంగా మద్యము సేవిస్తూ శుభ్రంగా తాగుతూ హఠాత్తుగా చనిపోయి ఆయన ఆత్మ వెళ్ళిపోయి నరకంలో కళ్ళు తెస్తున్నాడు. ఏంటి నేను ఇక్కడ ఉన్నా, మా వాళ్ళందరే అందరినీ చూస్తాడు, ఎవరు లేరు అక్కడ ఎవరున్నారంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, మారు మనసు లేని వారు, దేవుడిని అంగీకరించి కూడా నిర్లక్ష్య స్వభావంతో అనుగ్రహింపబడిన రక్షణని పోగొట్టుకున్న వారు మొత్తము అక్కడ అగ్నిలో మండుచు వాళ్ళు పళ్ళు కొనుక్కుంటూ నరక వేదన పడుతున్నారు. మన బ్రతుకులు కూడా అంతే అండి. ఈరోజు కానీ మరణము నీ జీవితంలో సంభవిస్తే ఆ నరకాన్ని తప్పించుకునే రక్షణ నీకున్నదా? ఆ నిశ్చయత కలిగి నువ్వున్నావా? అటు నిత్యమైన మారుమనసు నీకున్నదా? అటు నిత్యమైన ప్రభుత్వాన్ని సావాసం నీకున్నదా? యుగ యుగాల్లో నేను ప్రభుత్వాన్ని జీవిస్తాను అని ఆ సంతోషము, రక్షణ ఆనందం నీకున్నదా? ఎక్కడికి వెళ్తా మనకే తెలియదు. ఒక వ్యక్తికి ఇట్లనే మాట్లాడుతుంటే వాడు అన్నాడు, సచ్చినాక ఓడి చూసి వచ్చిండు, ఎదురుకి తెలుస్తుంది ఎక్కడికి వెళ్తాడు. నువ్వైతే చూసి రాలేదు కదా, మరి ఎందుకు చెప్తున్నావు అన్నాడు. ఏం మాట్లాడతాం? ఏం మాట్లాడతాం? తిరుగుబాటు చేసేవారు వాళ్ళు, తిరుగుబాటు చేస్తూ రక్షణ అనుగ్రహింపబడిన రక్షణ నిర్లక్ష్యం చేస్తూ అటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక వాక్యం సెలవుస్తుంది, నేడే రక్షణ దినము. నిర్లక్ష్యం చేయకు, జీవితాన్ని మార్చుకో, ప్రభుత్వాన్ని సరైన సావాసం, ప్రభు వైపు తిరుగు, లోకాన్ని విడిచిపెట్టు. పౌలు చెప్పిన రీతిగా ఈ లోకానికి సులువైపడు, అప్పుడే ఆ రక్షణ నీకు అనుగ్రహింపబడుతుంది, రక్షింపబడతావు, పరలోక రాజ్యానికి నువ్వు చేరగలుగుతావు. లేదు నేను ఇట్లనే ఉంటాను, తిరుగుబాటు చేసుకుంటూనే ఉంటాను అంటే కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ అరణ్యంలో వాళ్ళు రాలిపోయారు. అట్లా జీవితంలో కూడా రక్షింపబడ్డందుకు కూడా నిర్లక్ష్య స్వభావం కూడా, తిరుగుబాటు స్వభావం నీలో ఉంటే నువ్వు కూడా రాలిపోయి నాశనానికి గురైపోతేమో జాగ్రత్త అని దేవుని జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి దేవుడి గురించి మనం వినాలి, ఆయన మాటలకి లోబడాలి, వింటున్న మాటలందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించాలి. నరకం ఉన్నదా అంటే ఉన్నదంతే, అది మండుతుందా అంటే మండుతుంది అంతే, పరలోకం ఉందా అంటే ఉంది.
యుగయుగాలు అక్కడ జీవిస్తారు అంటే జీవిస్తారు అంతే. అతి విశ్వాసం అన్ని విషయాల్లో దేవుడు వాక్యంలో ఉండాలి మనకి. ఏమో దేవుడు మాట్లాడాడు ఏం చేస్తాడో ఏమో అని కాదు. దేవుడిని నమ్ముకున్న మనము మన విశ్వాసాన్ని మనము కనపరిచేవారి వీ హావ్ టు ప్రొఫెస్ అవర్ ఫెయిత్ టు గాడ్. ప్రభా ఈ విశ్వాసం నాకు ఉన్నది, నీ అందులో ఇంటి విశ్వాసము నేను కలిగి ఉన్నాను ప్రభా. ప్రభు మనం బట్టి సంతోషించేవాడిగా ఆనందించేవాడిగా మన జీవితాలు ఉన్నారండి. అదే మనకి రక్షణ ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు ఇతరులని ఈ లోకంలో సంతోష పెట్టడం కాదు. నువ్వు ఈ లోకంలో ఎంతమందిని సంతోష పెట్టినప్పటికీ కూడా ప్రభువుని సంతోష పెట్టలేని వ్యక్తిగా ఉంటే కనుక ఆ రక్షణ నువ్వు ఏమాత్రం పొందుకోలేవు. కాబట్టి ఈ లోకంలో ఒకటి సంతోషం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, కానీ ప్రభువుని సంతోష పెట్టే వ్యక్తిగా నీ జీవితాన్ని సరిదిద్దుతాం. ప్రభు మాటకి లోబడి ప్రభు ఇచ్చిన రక్షణని భయముతోను మత్తుతోని కొనసాగించి కాపాడుకునే కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని దేవుణ్ణి మనం అడగాలి. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వాక్యం. వారు మేము అబ్రహాం సంతానము, మేము అబ్రహాం సంతానము, మేము ఎన్నడూను ఎవరికి దాసులం ఎండలేదే. మీరు సత్యంని తెలుసుకోండి, అప్పుడు మిమ్మల్ని సత్యము స్వతంత్రులుగా చేస్తాం. ఈ రోజు మనము సత్యము దగ్గరికి వచ్చి ఉన్నాం, సత్య మార్గంని ఎన్నుకొని ఉన్నాం, రక్షణ పొందుకొని ఉన్నాం. కానీ ఏ సత్యము గురించి అయితే దేవుడు బోధిస్తున్నాడో, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడో, ఆ సత్యం అంట ఈరోజు రక్షణ పొందుకున్నాం అన్నది అది స్వతంత్రికునిగా చేయాలంట. వీ హ్యావ్ టు ఏమంటారు, మనం ఏమైతే బద్ధకాల్లో ఉన్నామో ఆ బద్ధకాలన్నిటి నుంచి ఈ దేవుని వాక్యము ఏదైతే నువ్వు విశ్వసించి విని నీ హృదయంలో చేర్చుకొని దానికి లోబడుతున్నావో అదంట నిన్ను స్వతంత్రికుడిగా చేస్తుందంట. అంటే నువ్వు పట్టబడి ఉన్న బంధకాలన్నిటి నుంచి నీకు విడుదల కలుగజేస్తుంది. అప్పుడే నువ్వు ప్రభులో ఆనందించగలుగుతావు, ప్రభులో సంతోషించగలుగుతావు, నీకు ఇవ్వబడిన రక్షణలో ఆనందంతో ముందుకి కొనసాగ. సత్యమైన దేవుడు మన దేవుడు అని మనకు తెలుసు, కానీ ఆ సత్యము నిన్ను స్వతంత్రికుడిగా చేసిందా? నువ్వు స్వతంత్రికుడివేనా, లేదంటే ఈ లోకంలో ఇంకా బంధకాల్లో పట్టబడి ఉన్నావు? ఒకవేళ బంధకాల్లో ఉంటే కనుక ప్రభు దగ్గరకు వచ్చిన నువ్వు నోరారా దేవుణ్ణి వేడుకొని, ప్రభా నన్ను స్వతంత్రికుడిగా నువ్వు చేయి ప్రభా. ఈ లోకంలో ఉంటున్న